గతసారి మనం ఏం మాట్లాడం గుర్తుందా? కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, జీవితంలో సుఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ రెండింటినీ సమానంగా తట్టుకోవడం నేర్చుకో అని. అవునమ్మా, ఆత్మ గురించి మాట్లాడం కదా, అది ఎప్పుడూ మారదు అని. నాకు గుర్తుంది. శీతాకాలంలో చలి అనిపిస్తుంది, వేసవిలో వేడి అనిపిస్తుంది, కాని లోపల ఉన్న మనం మారమని. అవుననే చెప్పావు మీరా. కృష్ణుడు అర్జునుడికి ఆ విషయం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇంకా లోతుగా చెప్పబోతున్నాడు. ఆత్మ అంటే ఏమిటి? దానికి నాశనం ఉంటుందా, పుట్టుక ఉంటుందా, చావు ఉంటుందా, ఇవన్నీ. నాన్న, అర్జునుడింకా బాధపడుతున్నాడా? అవును ఆరవ్, అతని చేతులు వణుకుతున్నాయి, మనసు చెదిరిపోయింది. అందుకే కృష్ణుడు చాలా నెమ్మదిగా, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఏది నిజంగా ఉంది, ఏది కాదు అని. ఇప్పుడు ఆ శ్లోకాలు చూద్దాం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతస్త్వనయోస్తత్వదర్శిభిః. కృష్ణుడు చెప్తున్నాడు, ఏది నిజంగా లేదో దానికి ఉనికి ఉండదు, ఏది నిజంగా ఉందో దానికి నాశనం ఉండదు. ఈ రెండు విషయాలు తత్వం తెలిసిన వాళ్ళు చాలా స్పష్టంగా చూశారు అని. అమ్మా, అంటే ఏమిటి? ఉన్నది ఉంటుంది, లేనిది లేదు అని. అది అర్థమే అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఆలోచించు ఆరవ్, నీ శరీరం ఏమవుతుంది రోజురోజుకు? పెద్దవుతుంది, మారుతుంది. అవును, నీకు 5 సంవత్సరాల వయసులో ఉన్న శరీరం ఇప్పుడు లేదు కదా, మారిపోయింది. అంటే అది శాశ్వతంగా ఉండేది కాదు. కానీ నువ్వు, నీలో ఉన్న నేను అనే భావన, అది మారిందా? లేదు కదా, నేనే. అమ్మా, నా ఆటబొమ్మ పాత పరికరం విరిగిపోయింది కదా, అది లేదు ఇప్పుడు, కాని దానితో ఆడిన సంతోషం నాకు గుర్తుంది. అచ్చంగా అదే మీరా, ఆ బొమ్మ విరిగిపోయింది, అది లేనిది, కాని ఆ ఆనందం, ఆ జ్ఞాపకం, అది ఉంటూనే ఉంది. అలాగే శరీరం మారుతుంది, కాని లోపల ఉన్న ఆత్మ, అది ఉండే ఉంటుంది. నీ నిజమైన నేను అంటే శరీరం కాదు, అది ఆత్మ. అది నాశనమవ్వదు. నీ నిజమైన స్వరూపం తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. నాన్న, ఆత్మ అంటే ఏమిటి సరిగ్గా? ఆత్మ అంటే మన నిజమైన స్వయం, మన లోపల ఉన్న నేను. శరీరం దానికి ఒక ఇల్లు లాంటిది, అంతే. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, అవినాశితు తద్విద్ధి సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్యన కశ్చిత్ కర్తుమర్హతి. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ మొత్తం ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నది ఏదైతే ఉందో అది నాశనం కానిది అని తెలుసుకో. ఆ ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు. అమ్మా, అంటే ఆత్మ అన్ని చోట్లా ఉంటుందా? కృష్ణుడు అలా చెప్తున్నాడు మీరా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంది, అది అన్నిటిలో వ్యాపించి ఉంది అని. నాన్న, ఎవరు నాశనం చేయలేరంటే నిజందానా? ఏదైనా చేయగలిగేలా అనిపిస్తుంది కదా. శరీరానికి హాని చెయ్యవచ్చు ఆరవ్, కాని లోపల ఉన్న ఆత్మను, నిజమైన నిన్ను ఎవరూ ముట్టుకోలేరు. అది నీళ్లలో తడవదు, నిప్పులో కాలదు, గాలి దాన్ని ఎండగట్టదు. అది చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. అవును, అందుకే లోపల ఉన్న నీ నిజమైన స్వయం తెలుసుకున్నప్పుడు ఏ పరిస్థితిలోనూ అసలు భయం అనిపించదు, లోపల బలం ఉంటుంది. నాన్న, అర్జునుడికి ఇది అర్థమైందా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కృష్ణుడు ఒక్కో శ్లోకంతో నెమ్మదిగా అతని మనసు తెరుస్తున్నాడు. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాజ్జుధ్యస్వ భారత. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ శరీరాలు అన్నీ ఒకరోజు అంతమవుతాయి, కాని ఆత్మ నిత్యమైనది, అది కొలవడానికి కూడా వీలు కాదు. అందుకే అర్జున, నీ ధర్మం నువ్వు చెయ్యి అని. అమ్మా, ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే కష్టంగా ఉన్నా కూడా సరైన పని చేయడం ఆరో. అది మనసుకు నచ్చకపోయినా సరే. నాన్నా, కృష్ణుడు యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడా? అది భయంకరంగా అనిపిస్తుంది. మీరా, కృష్ణుడి యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు నిజమే, కాని అర్జునుడికి అది అతని ధర్మం, అతని బాధ్యత. మనకు యుద్ధం కాదు, కాని మన జీవితంలో కూడా కష్టమైన పనులు ఉంటాయి కదా. పరీక్ష రాయడం, తప్పు చేసినప్పుడు నిజం చెప్పడం, అది మన ధర్మం. అంటే శరీరం మారుతుంది, ఆత్మ మారదు, అందుకే భయపడకుండా చెయ్యాలి అని. సరిగ్గా చెప్పావు. నిజమైన నువ్వు ఏ నష్టమూ లేనిది అని తెలిసినప్పుడు లోపల బలం వస్తుంది, అది నీకు సరైన పని చేయించగలదు. ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చూద్దాం. ఇవి చాలా ముఖ్యమైనవి. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌన విజానీతో నాయం హంతిన హన్యతే. కృష్ణుడు చెప్తున్నాడు, ఆత్మ చంపుతుంది అని అనుకున్నా, చంపబడింది అని అనుకున్నా రెండూ తప్పే. ఆత్మ చంపదు, చంపబడదు.
ఇది అర్థం కాని వాళ్లకు ఆత్మ అంటే ఏమిటో తెలీదు. అమ్మా, ఇది కొంచెం కష్టంగా ఉంది. ఆత్మ చంపదు అంటే ఏమిటి? ఒక్క నిమిషం ఆలోచించు. ఆరో, ఒక కొవ్వొత్తి ఉంది అనుకో, దాని వెలుతురు ఆరిపోయింది అని చెప్పవచ్చు. కాని వెలుతురు అనే తత్వం అది ఆరిపోతుందా? లేదు, వెలుతురు అనేది ఉంటూనే ఉంటుంది, కొవ్వొత్తి మారినా. అచ్చంగా అదే, ఆత్మ ఒక శరీరం నుండి వేరే శరీరానికి వెళ్ళవచ్చు, కాని ఆత్మ అనే తత్వం ఎప్పటికీ అంతం కాదు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, చంపబడింది అని బాధపడకు, అది నిజం కాదు అని. నాన్న, అర్జునుడు అందుకే బాధపడుతున్నాడా తాను చంపుతున్నాను అని? అవును మీరా, అతను ప్రేమించేవాళ్లు ఆ యుద్ధంలో ఉన్నారు. వాళ్లకు హాని చెయ్యాలని అతనికి అనిపించట్లేదు. కాని కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు నిజంగా ఏమీ అర్థం చేసుకున్నావో అది చూడు అని. ఇప్పుడు చూడండి, చివరి శ్లోకం చాలా అందంగా ఉంది. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకం చాలా అందంగా చెప్తుంది, ఆత్మకు ఎప్పుడూ పుట్టుక లేదు, మరణం లేదు. అది పుట్టింది అని కాదు, పుట్టబోతుంది అని కాదు. అది పుట్టుకకు ముందే ఉంది, ఇప్పుడూ ఉంది, ఎప్పటికేపటికీ ఉంటుంది. శరీరం నాశనమైన ఆత్మకు ఏమీ కాదు. అమ్మా, అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. పుట్టుక లేదు, చావు లేదు, అది ఎలా ఉంటుంది? ఆరో, ఆకాశం గురించి ఆలోచించు. అది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు చనిపోతుంది? అది ఉంటూనే ఉంటుంది కదా. మేఘాలు వస్తాయి వెళ్తాయి, కాని ఆకాశం అలాగే ఉంటుంది. ఓ, ఆత్మ కూడా అలాంటిదా? చాలా దగ్గరగా ఉంది నీ ఉపమానం. ఆత్మ పురాతనమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. ఇవి కృష్ణుడే చెప్పిన మాటలు. నాన్న, నాకు ఒక ప్రశ్న. నేను పడిపోయినప్పుడు భయమేస్తుంది, కాని నా ఆత్మకు ఏమీ కాదు అని తెలిస్తే తిరిగి లేవడం కొంచెం తేలిగ్గా అనిపిస్తుందా? అచ్చంగా అదే కృష్ణుడు అర్జునుడికి చెప్పాలనుకుంటున్నది. మీరా, కొత్త స్పోర్ట్స్ ట్రై చేసినప్పుడు పడిపోతావు, కాని పడిపోవడం నిన్ను మార్చదు. నువ్వు నువ్వే. అందుకే లేచి మళ్లీ ట్రై చేయగలవు. అంటే లోపల బలం ఉందని తెలిస్తే భయం తక్కువ అవుతుందా? అవును ఆరో, భయం పోదు పూర్తిగా, కాని లోపల ఏదో స్థిరంగా ఉంది అని తెలిసినప్పుడు ఆ భయాన్ని దాటి ముందుకు వెళ్ళగలం. ఇది చాలా ముఖ్యమైన విషయం. నీ నిజమైన స్వయం ఏ నష్టమూ లేనిది అని తెలిసినప్పుడు ధైర్యంగా చేయాల్సింది చెయ్యగలం. నాన్న, అర్జునుడికి ఇప్పుడు ఏమనిపిస్తుందో? మీరా, అర్జునుడు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు, కాని కృష్ణుడు ఆగలేదు. ఒక్కో పొర తీస్తున్నాడు. ఆత్మ అంటే ఏమిటో, అది ఎందుకు భయపడాల్సిన అవసరం లేదో నెమ్మదిగా స్పష్టమవుతుంది. నాన్న, ఒక విషయం అడగనా? ఆత్మ గురించి తెలిస్తే అర్జునుడు యుద్ధం చేస్తాడా? అది సరైన పనవుతుందా? అది చాలా మంచి ప్రశ్న ఆరో. కృష్ణుడు యుద్ధం చేయమని చెప్తున్నాడు, కాని అది అర్జునుడి ధర్మం కాబట్టి. భయం వల్ల కాదు, కోపం వల్ల కాదు, ఆత్మ శాశ్వతమైనది అని తెలిసి స్పష్టమైన మనసుతో చేయమని. అర్జునుడి సమస్య ఏమిటంటే అతను శరీరాన్నే సర్వస్వం అని భావిస్తున్నాడు. శరీరానికి హాని జరిగితే అన్నీ పోతాయి అని. కృష్ణుడు చెప్తున్నాడు, లేదు, నిజమైన నువ్వు దానికంటే చాలా పెద్దవాడివి అని. అమ్మా, మనము అలాగే అనుకుంటాం కదా, ఏదైనా జరిగిపోతే అన్నీ పోయాయి అని. అవును మీరా, అందుకే ఈ శ్లోకాలు మనకు ముఖ్యమైనవి, అర్జునుడికి మాత్రమే కాదు. నాన్న, ఆత్మ గురించి తెలిసినప్పుడు మనకేమనిపిస్తుంది? లోపల ఒక శాంతి వస్తుంది ఆరవ్. నేను సురక్షితంగా ఉన్నాను, నా లోపలి నేను ఎవరూ తీసుకోలేరు అనే నమ్మకం వస్తుంది. అది చాలా పెద్ద బలం. నాన్న, కృష్ణుడు ఇంకా ఏమీ చెప్తాడు? చాలా ఉంది మీరా. ఆత్మ గురించి తెలిసిన తర్వాత మరి మనం ఎలా జీవించాలి, ఏ పని ఎందుకు చెయ్యాలి, ఆ ప్రశ్నలకు కృష్ణుడు ఇంకా చెప్తూనే ఉంటాడు. ఈరోజు మనం చాలా లోతుగా వెళ్ళాం. ఆత్మ ఏమిటి, అది ఎందుకు నాశనం కాదు, అది తెలిసినప్పుడు ఎంత బలం వస్తుంది అని. అమ్మా, కాని అర్జునుడు ఇంకా బాధలో ఉన్నాడే. కృష్ణుడు ఇంకా ఏం చెప్తాడు? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఒక చాలా పెద్ద ప్రశ్న అడుగుతాడు. నువ్వొక జ్ఞాని అయినప్పుడు జ్ఞాని ఏ పని చేసినా బాధపడడు ఎందుకు అని. ఆ జవాబు విన్నప్పుడు అర్జునుడి మనస్సు మారుతుంది. జ్ఞాని ఎందుకు బాధపడడు నాన్నా? అది చాలా మంచి ప్రశ్న మీరా. అది మనం పట్టుకుని ఉందాం.